తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. దయచేసి కూర్చోండి. యేసు క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సంఘ బిడ్డలారా, యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలోనే మీకందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఉన్నటువంటి ఈ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భం అనుసరిస్తూ మనకు అంశాలు మనకు దాగి ఉన్నాయి. మనం ఉన్నటువంటి సందర్భం ఈ యొక్క ఆగమన కాలము లేక ఆగమన ఋతువు, అడ్వెంట్ సీజన్. ఈ అడ్వెంట్ సీజన్లో లేక ఈ ఆగమన ఋతువునందు మనకు ఈ దినం బైబిల్ ఆదివారము మనకు ఉన్నది, అనుగ్రహించబడినది. బైబిల్ ఆదివారములకు ఉన్న లేక ఇయ్యబడిన అంశం ఏమై ఉన్నదంటే, దేవుని వాక్యము త్రోవకు వెలుగు అనేటువంటి అంశం ఇవ్వబడింది. దేవుని వాక్యము త్రోవకు వెలుగు. ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ గాడ్ లైట్ టు అవర్ పాత్. Word of God, light to our path. ఇది అక్షరార్థంగా మనకు ఎంతో అర్థాన్ని, పరమార్థాన్ని అందిస్తుంది. దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మనకు ఏ విధంగా త్రోవగా ఉన్నది, ఏ విధంగా వెలుగుగా ఉన్నది, వాక్యము వలన ఏ విధంగా మనం చూస్తాం. వెలుగు అంటేనే కదా, ఎలా చూస్తాం అంటే వాక్యము వలన మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం. ముందుకు అనే మాటకు పర్యాయ పదం అభివృద్ధి. దేవుని వాక్యము చేత ముందుకు వెళ్ళటం, అభివృద్ధి చెందటం మనకు అవసరం, అనివార్యం కూడా, తప్పనిసరి కూడా. కారణం ఏంటంటే, పుట్టినది మొదలు జీవితాంతం వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి అనగా ఏదో ఒక గమ్యం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే మానవ జీవితము గమ్యములతో కూడినటువంటి జీవితం. జంతువులకు గమ్యం లేదు. ముందేమో నాకు తెలియదు, మనకు తెలియదు. గమ్యము ఉన్నది, ఏర్పాటు చేయబడినది, ఏర్పాటు చేసుకునేది కేవలము మానవులు మాత్రమే మనకు తెలుసు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ హిస్ ఓన్ or her own tasks, and we strive, we march forward towards those endeavors, achievements. మరి వాక్యానికి మన ఎదురుగా ఉన్నటువంటి గమ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడమే ఈ బైబిల్ ఆదివారం యొక్క ఉద్దేశం. యు డ్రా ఎ లైన్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద పాత్. వర్డ్, వాక్యము అనే మాటకు డెఫినెట్ ఆర్టికల్ ద జోడిస్తే అది దేవుని మాట అవుతుంది.
ఉదాహరణకు మనం చెప్పుకున్న ఆ రోజు గర్ల్ అనే మాటకు ముందు డెఫినెట్ ఆర్టికల్ ద పెడితే ఆడపిల్లలు అందరూ లేక పసి ఆడ బాలికల వ్యవస్థ అని మనకు అర్థం వస్తుంది. అదేవిధంగా ద వర్డ్ అన్నప్పుడు ఆ వాక్యం అనగా దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం మనకు మంచి రిఫరెన్స్. ఆదియందు వాక్యం ఉండెను. దేవుడు ఉండేదని లేదు అక్కడ. ఆదియందు వాక్యం ఉండెను. రివర్స్లో వస్తున్నాడు. యోహాను తన రచనలన్నీ కూడా అలాగే చేశాడండి. మీరు గమనించారో లేదు. స్వార్థ కానివ్వండి, ప్రకటన కానివ్వండి, 3 పత్రికలు కానివ్వండి, యోహాను గారు 4 పుస్తకాలు రాశారు. 4 పుస్తకాలు కూడా లాటిన్ ఫిలాసఫీ లేక లాటిన్ లిటరేచర్, లాటిన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్లో వయా నెగటివా అని ఒక విధానం ఉండేది. ఆ విధానాన్ని మొదటి శతాబ్దపు వారందరూ కూడా అవలంబించారు. ఎక్కువ శాతం ఈ వ్యక్తి ఎవరు? శిష్యుడైనటువంటి యోహాను తాను యొక్క జాలరీ అయి ఉండి చేపలు పట్టుకునే ఒక సాధారణ వ్యక్తి అయి ఉండి ఈ లాటిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లిటరేచర్ అవలంబిస్తున్నాడు. ఏమనంటే లేని దానిలో నుంచి అక్కడ సముద్రం లేదంటాడు, అక్కడ పట్టణం లేదంటాడు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, పట్టణం లేదు, దేవాలయం లేదు, సముద్రం లేదు, లేదు 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 అని చెప్పుకొస్తా ఉంటాడు. దీన్ని 2 రకాలుగా అభివర్ణించవచ్చును. ద డ్యూయలిస్టిక్ అప్రోచ్ అండ్ ది పారాడాక్సికల్ అప్రోచ్ అని వేదాంతంలో అభివర్ణిస్తారు. అయితే యోహాను భక్తుడు మాత్రం అప్పటి పరిభాషలో, అప్పటి సాంప్రదాయంలో ఏమని రాశాడంటే, ఇక్కడ లేని దాన్ని ప్రస్తావించడం ఆయనకు ఒక ఆనవాయితీ, లేక ఇట్ వాజ్ ద ఫ్యాషన్ ఆఫ్ ద డే. ఇక్కడ కూడా ఆదియందు దేవుడు ఉండేని అనలేదు. ఇక్కడ ఆదియందు వాక్యం ఉండేది అంటే వాక్యానికి పెద్దపీట వేస్తున్నాడు. ఈరోజు మనం కూడా దాని గురించినటువంటి ధ్యానంలోనే మనం ఉన్నాం. అంటే వాక్యము అంత విలువైనది, అంత శ్రేష్టమైనది, అంత బలమైనది. ఆ వాక్యము మనల్ని కదిలించి వేస్తుంది. ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. అంటే ఇప్పుడు ఇందాక దేవుడు గురించి చెప్పకుండా ఇప్పుడేమన్నాడు? వాక్యము దేవుడై ఉండేను అన్నప్పుడు వాక్యానికి దేవునికి ఒకే వాల్యూ ఇచ్చాడు. దోస్ 2 words, the word and God, are equated. అవి సరిసమానం అంటే 2 ధ్రువాలు తీసుకొని సౌత్ పోల్ నార్త్ పోల్ సమానం అంటే కుదరదండి. అది కాదు సరిసమానం. ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ మిళితమైపోయింది. ఇప్పుడు నార్త్ లేదు, సౌత్ లేదు, అసలు ఆ భాషే లేదు. ఏమైపోయింది? కలిసిపోయింది. ఆ రోజు మన స్టార్ ఇన్స్టలేషన్ రోజు మీరు వినే ఉంటారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకు తూర్పు ఎక్కడ అనేది ఎవరు చెప్పలేరు. డైరెక్షన్స్ ఆర్ పర్స్పెక్టివల్. అవి దృక్పథాలు మాత్రం. ఇక్కడ కూడా ఇవి 2 దృక్పథాలుగా ఉన్నాయి. వాక్యము దేవుడు. కానీ ఆ 2 దృక్పథాలుగా ఉండటానికి వీల్లేదు. ఆ 2 కూడా మిళితమైపోయాయి. అనగా
God is equal to the word and the word equal to God. రెండు కూడా సరి సమానం అనే మాట నేను ఇంకా నాకు తెలుగులో నాకు అంతకు మించిన పదం దొరక్క నేను వాడిన మాటే కానీ సరి సమానం కాదండి. అవి మిళితం. ఇంకా చెప్పాలంటే దే ఆర్ నాట్ టూ బట్ వన్, అండ్ ద వర్డ్ ఈస్ నౌ ఈక్వల్ టు గాడ్. కనుక ఆ వాక్యమే దేవుడు. ఇప్పుడు యేసును చూసిన వారు లేక దేవుణ్ణి చూసిన వారు చేయొద్దండి అన్నాను అనుకోండి, మరి ఎంతమంది ఎత్తుతారో నాకు తెలియదు. బహుశా ఎత్తరేమో. కానీ ప్రతి దినము ప్రతి క్షణము మనము మన గృహాల్లో మన మనసులో పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి చూస్తున్నాము, దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం నడుస్తూ వెళుతున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా ఏదైనా వాహనంలో వెళుతున్నప్పుడు ఒక్కసారిగా వాక్యం గుర్తొచ్చింది అనుకోండి, బైబిల్ రెఫరెన్స్ గుర్తొచ్చింది అనుకోండి, దేవుడు గుర్తొచ్చినట్టు అనమాట. ఆ రెండిటికి ఒకే ప్రాధాన్యత, ఒకే ప్రాముఖ్యత ఆపాదించబడింది. అందుకే ఇక్కడ మొదటి భాగం, ఈ మన అంశంలోని మొదటి భాగంలో దేవుని వాక్యము అనే మాట చూసాం. రెండవ భాగంలో అంటే సెకండ్ ఫ్రేస్లో త్రోవకు వెలుగు అనగా ది లైట్ టు అవర్ పాత్, మన త్రోవకు వెలుగు. దీన్ని అనుసరిస్తూ మనము 3 పాఠ్య భాగాలు మనము చదువుకున్నాం. వెళ్ళక పూర్వం మరొక మాట యోహాను సువార్తలోనే మనము తీసుకునవలసిన వారం. ఆ మాట ఏంటంటే 1వ అధ్యాయం 14వ వచనంలో మనందరికి తెలిసిన వాక్యం. ఆ వాక్యము ఇంతగా రాసుకొచ్చాడు యోహాను భక్తుడు. దేవుని గురించి వాక్యం గురించి రాసుకొచ్చి ఆ 2 1 అని నిరూపించి అక్కడ 1వ శతాబ్దంలో ఉన్నటువంటి గ్రీక్ ఫిలాసఫీకి చంపపెట్టుగా ఎదుర్కొని ఢీ అంటే ఢీగా నిలబడి ఆధ్యాత్మిక ధోరణిలో ఆధ్యాత్మిక శైలిలో అక్కడ ఉన్నటువంటి గ్రీక్ వేదాంతాన్ని అధిగమిస్తూ ఈ ఆల్వేస్ డామినేటెడ్ ది గ్రీక్ ఫిలాసఫీ. యోహాను సువార్త ఏ పరిస్థితిలో రాశారో చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 2 మాటలు ముగిస్తాను. యోహాను సువార్త ఎప్పుడు రాశారంటే గ్రీక్ వీధుల్లో గ్రీక్ వేదాంతం, గ్రీక్ తత్వం విరజిల్లుతూ ఉంటే ఏ సందులో చూసినా, ఏ బజార్లో చూసినా, ఏ చెట్టు కింద చూసినా, ఎక్కడ చూసినా అందరూ కూడా సోక్రటిస్ ఫిలాసఫీ, పెరిక్లస్ ఫిలాసఫీ, డెమోస్థెనస్ ఫిలాసఫీ, అరిస్టాటిల్స్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా రంగరించుకొని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే రోజుల్లో రాసినటువంటి సువార్త యోహాను సువార్త. దీన్ని ఏమన్నారంటే ద డివైన్ గాస్పెల్ అన్నారు. అంటే దైవికమైనటువంటి రచన, దైవికమైనటువంటి సువార్త. వీరందరినీ కూడా అధిగమించడానికి, అంటే డామినేట్ చేయడం కాదు కానీ వారి యొక్క భావాలను మార్చడానికి రాయబడినటువంటి కీర్తన. మన భారతదేశ వేదాంతంలో లేక తత్వంలో కూడా మనకు ఆది శబ్ద అనేటువంటి మాట చూస్తాం. ద ఫస్ట్ సిలబల్, ఫస్ట్ సౌండ్, ఆది శబ్ద, ఫస్ట్ సిలబల్ ఇన్ గ్రీక్ ఫిలాసఫీ, నాట్ ఇన్ జుడైన్ ఫిలాసఫీ. ఇన్ గ్రీక్ ఫిలాసఫీ was the first syllable equated to God. ఆది శబ్దము దేవునితో సమానముగా ఎంచబడింది. సరిగ్గా అదే వేదాంతాన్ని పాత నిబంధనలో చూపిస్తూ కొత్త నిబంధన రక్షణ చేసినటువంటి భక్తులు ఈ యొక్క ఆది స్వరాన్ని దేవుడిగా పరిగణించి కొత్త నిబంధనలో మనకు తీసుకొచ్చారు.
ఇట్స్ మిరకిల్. ఇక్కడ దీనిని బట్టి ఆ వాక్యము, దేవుడుగా ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయి, 14 వర్షం, శరీరధారి అయి వాక్యము శరీరంగా వచ్చేసింది. వాక్యము శరీరధారిగా మన మధ్యకి వచ్చేసింది. ఆ వాక్యం పేరేంటి? యేసుక్రీస్తు. దట్ ఈస్ ది అడ్వెంట్. అదే ఆగమనము, దేవుని యొక్క ఆగమనము యేసుక్రీస్తులో చూస్తాం. యేసుక్రీస్తులో దేవుణ్ణి యొక్క రాక మనం చూస్తాం. ఆ దేవుని రాక అంటే అది మాటతో ఉన్నటువంటి రాక, నోటి మాటతో ఉన్నటువంటి రాక, దూత బూరలతో వచ్చినటువంటి రాక. దేవుని రాక ప్రకంపనలతో, కదలికతో, విత్ మూవ్మెంట్, విత్ మూవ్స్ ఆఫ్ లైఫ్, విత్ ఆల్ స్పిరిచువల్ వైబ్రెన్సీ వచ్చినటువంటి రాక, యేసు రాక. శబ్దముతో, దూతల శబ్దముతో, ఆకాశం నుండి వచ్చినటువంటి శబ్దములతో వచ్చినటువంటి రాక యేసు రాక. ఈ రాక మనకు వెలుగునిచ్చేటువంటి రాక. ఈ రాక మనకు మార్గాన్ని సరళం చేసేటువంటి రాక. ఈ భూమి మీద యేసు రాకతో భూమి వెలిగించబడింది, మరింత కాంతివంతంగా వెలిగించబడింది. ఈ సీజన్లో దాని గురించి మనము మరి ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటాము. కనుక ఇప్పటికీ ఈ ఉపోద్ఘాతంలో మనం నేర్చుకునేది ఏంటంటే, వాక్యం అనగా దేవుడు అనగా వాక్యము, దేవుడు అనగా స్వరము, దేవుడు అనగా మాట్లాడేవాడు, దేవుడు అనగా వెలిగించేవాడు అనేటువంటి ఈ ప్రారంభ పలుకుతో మనము ముందుకు వెళ్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. చూడండి, 8వ వచనం నుంచి చదువుతున్నాను నేను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఏ యెహోవా వాక్కు. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అక్కడ 9th verseలో, 9వ వచనంలో వివరణ. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ గమనించారా? డిఫరెన్స్ ఉంది ఇక్కడ. నేను ప్రారంభంలో చెప్పాను, మన ఆలోచన సరళి, మన ఆలోచన విధానం, సింపుల్గా చెప్పాలంటే మనం ఆలోచించేది ఏమైతే ఆలోచిస్తున్నామో అది, ఆ ఆలోచన మనకు వచ్చేటువంటి ప్రక్రియ ఉన్నదే కదలిక. ఆ కదలిక గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే అది తర్వాత క్రమంలో పౌలు భక్తుడు దేవుని నుంచి అని సెలవిస్తాడు. కానీ ఆ వాక్యం, ఆ తలంపు మనలో ఉన్నటువంటి వాక్యము ద్వారా వస్తుంది. అంటే మనలో ఉన్న వాక్యం అంటే మనలో ఉన్నటువంటి దేవుని వలన ఆ ఆలోచన కలుగుతుంది. నేను క్వశ్చన్ అడుగుతాను, నేను జవాబు చెప్తానంటేనే అడుగుతాను. మీ ఆలోచనకి మీరే సంతోషపడ్డారా? ఎంత మంచి ఐడియా వచ్చింది నాకు బుర్రకు అనుకున్నారా? ఖచ్చితంగా అనుకోనే ఉంటాం. అనుకోబట్టే ఈ రోజున హ్యాపీగా కూర్చున్నాం. అనుకోబట్టే మనమందరం కూడా మంచి మంచి స్థితిలో, స్థానంలో ఉన్నాం. ఈ ఆలోచన
దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆలోచన. ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మంచిది అన్నది ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుంచి వస్తుంది. మంచి ఆలోచన దేవుని ద్వారా కలిగినటువంటిది. ఇప్పుడు ఆ ఆలోచన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన అంచనాలకు తారుమారు అవుతుంది. అంటే బాగుండలేదని చెప్పను, కానీ మన ఆలోచనలు మన అంచనాలకు తారుమారు అవుతుంది. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ విత్ ఆల్ దిస్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ, సొఫిస్టికేటెడ్ లైఫ్. ఎంత ఘనమైనటువంటి ఘన చరిత్ర అన్ని రంగాల్లో కలిగినటువంటి మానవుడు పరిమితుడు. ఎందుకంటే అది బైబిల్లో రాశాడు. యెషయా భక్తుడు అలనాడే రాశాడండి. ఏమని? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ తలంపులను బట్టి మీ తలంపులను బట్టి మీరు సంతోషపడుతున్నారేమో, కానీ మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీరు మీ తలంపులకే సంతోషపడితే మరి నా తలంపుల సంగతి ఏంటి? నేను నా తలంపులు కలిగి ఉన్నాను. నీకు తలంపు అభివృద్ధి చెందడానికి, నీ తలంపు అభివృద్ధి పొందడానికి, అనగా నీకు ఇంకా మంచి తలంపు రావడానికి నీవు నా తలంపును జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీకు కలిగి ఉన్నవి నీకు సరిపోతుందని నువ్వు సంతృప్తి పడుతున్నావేమో, నేను ఇవ్వబోయే ఈ బహుమతి నీ పరిమితి కంటే హెచ్చైనది. సింపుల్గా చెప్పనా, ఉన్నదాంతో సర్ది పెట్టుకోవటం మనకు అలవాటు. కానీ దేవుడు ఏమన్నాడంటే అక్కర్లేదు, నేను ఇంకా ఇస్తాను. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఈ లోకంలో మనకు పాస్ మార్క్ ఎంత అండి పరీక్షల్లో? 35. మాకు బైబిల్ కాలేజ్లో 60 అండి. 60 వస్తే మళ్ళీ ఎగ్జామ్ రీటేక్. ఫస్ట్ క్లాస్ అయితే 80 పైన. నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ అసాధ్యంలేండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 35 మార్క్స్కే మన లైఫ్ ఎంత బాగుంటే దేవుడు 100 మార్క్స్ ఇస్తానంటున్నాడు. అది దాని భావం. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఈ రెండింటికి తేడా ఉందండి. చూడండి ఎంత తేడా. 9వ వచనంలో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ఇప్పుడు ఈ తలంపులన్నీ ఎవరి తలంపులు? దేవుని తలంపులు. దేవుని తలంపు. దేవుని తలంపు అనగా దేవుడే. దేవుడే మనలో ఉండి మనలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ కార్యం ఏంటంటే ఎంత ఉన్నతమైనటువంటి బహుమతి. యు కమ్ విత్ 1, గో విత్ 2. రెట్టింపు దీవెన ఇవ్వడానికి సిద్ధంగా. అది ఏ దీవెనైనా పర్వాలేదు. నీవు సంతోషంతో వస్తే రెట్టింపు సంతోషంతో తిరిగి వెళ్తావు. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే మనలో జీవించేటువంటి వాక్యం. దానికి మీరే సాక్షులు, దానికి మనమే సాక్షులు. మన జీవితాల్లో దేవుని వాక్యము ఎంత అభివృద్ధి, ఎంత ఆనందం తీసుకొచ్చిందండి వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది సైంటిస్ట్స్, స్కాలర్స్
పెద్ద పెద్ద వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చదివి సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చదివి పెద్ద సర్జన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చదివి ఒక మందు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చదివి ఒక గనిని తవ్వి గొప్ప వాళ్ళవే అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట దేవుని మాట ఒక్క మాట అయినను చాలు. ఒక్క మాట చాలు. ఇది మనకు దేవుని యొక్క ఆశీర్వాదము అనుగ్రహిస్తుంది. కనుక ఈ యొక్క మొదటి భాగమునందు మనము చూడవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ తలంపుతో మనము ముందుకు వెళ్ళాలి. మన తలంపులతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన తలంపులను మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. దాన్ని ఏమంటామంటే ద వరల్డ్ బికమ్స్ లైట్. మన తలంపులకు దేవుని తలంపులు జోడైనప్పుడు మన ఎదురుగా వెలుగుంటుంది. మన ఆలోచన సరళి మారుతుంది. మన ఎదురుగా ఉన్నటువంటి త్రోవకు వెలుగు వస్తుంది. మనము దీవించబడతాము. మనము ఘనంగా నడిపించబడతాము. అదే ఇక్కడ యెషయా 55:11 మనం చూస్తాం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దీనికి ఉదాహరణలు ముందు వచనం ఇచ్చాడండి. 10వ వచనంలో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక, ఇట్స్ లైక్ వన్స్ గివెన్ ఫర్ ఎవర్. గిఫ్ట్ ఇచ్చినాక మనం రిటర్న్ ఆశిస్తామా? నా గిఫ్ట్ నాకు ఇచ్చే అంటామా? ఎవరు అంటారు కదా. నీ గిఫ్ట్ నువ్వు తీసుకుంటామా? రెండు చెయ్యం. ఇక్కడ అదే జరుగుతుందండి. ఆకాశం నుండి ఏమొచ్చింది? వర్షం వస్తుంది, హిమం వస్తుంది. కానీ అవి మరలా తిరిగి వెళ్ళవంటండి. పైకి వెళ్ళేవి కాదు. అది కిందకి వచ్చేవే కానీ పైకి వెళ్ళేవి కాదు. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడమే కానీ దేవునికి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చాలా లోతైనటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. కానీ మనము దేవుని యొద్ద నుంచి పొందుకునేటువంటి ఆలోచన, లేక దేవుడు మనకిచ్చేటువంటి ఆలోచనను బట్టి మనము బయటకు వెళ్ళి, వెలుపలకు వెళ్ళి మనం ఎన్నెన్నో కార్యాలు చేసి ఎంతెంతో సాధించి మన యొక్క ఆలోచనను మనము హెచ్చవేసుకొని, వి మల్టిప్లై అవర్ థాట్స్, వి మల్టిప్లై అవర్ బ్లెస్సింగ్స్. మన ఆలోచనను హెచ్చవేసుకొని అధిగమించి అధిక శాతం అధిక దిగుబడి పొందుకొని మనము ఉంటాము. కానీ మనము ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధానంలో ఆ యొక్క హెచ్చవేయబడినటువంటి అధిగమించినటువంటి అధికముగా పొందుకునేటువంటి దీవెనలను దేవునికి మరలా మనం చూపించాలి. అది ఇక్కడ మర్మం. అంటే దేవుని వాక్యం అంటే కేవలం మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటను మనము వల్లించి, మనము ప్రకటించి, వెలుపలికి వెళ్ళి మనం దీవించబడి మరలా వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించేంత వరకు దేవుని వాక్యముగానే మనం పరిగణిస్తాం. మళ్ళీ చెప్పనా, దేవుని వాక్యం అనగా దేవుని ఆలోచన పొందుకొని ఆ ఆలోచన ద్వారా బయటకు వెళ్ళి ఎంతో ఘనత సంపాదించి ఆ ఘనతను దేవునికి తిరిగి చూపించడం. దేవునికి తిరిగిచ్చేయడం కాదు, దేవునికి చూపించడం. ఇక్కడ ఆకాశం నుండి భూమిని తడపడానికి వర్షము హిమము వస్తుంది. కానీ వర్షము హిమము తిరిగి వెళ్ళవు. కానీ ఆ వర్షము ద్వారా, హిమము ద్వారా ఎంతో ఘనత భూమి సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఆ భూమి గంతులు వేస్తుంది. చూడండి, ఇక్కడ 12వ వచనం చివరి లైన్ ఏముంది? చదవండమ్మా.
పొలములో చెట్లన్నీ చప్పట్లు కొట్టును. పొలంలో చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. ఎందుకు? వచ్చిన వర్షం వలన, వచ్చిన హిమము వలన, వచ్చినటువంటి సారం, దైవికమైనటువంటి సారము వలన, వాక్యం అనేటువంటి సారం వలన ఈ కొండ బీడులు సస్యములు వెదజల్లుచు సంతోషముతో సమాధానముతో అవి చప్పట్లు కొడుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే 11వ వచనం చివరి భాగంలో, నేను పంపిన కార్యమును సఫలము చేయును. బీ ఫ్రూట్ఫుల్ విత్ ద వర్డ్. వాక్యము చేత మీరు ఫలించండి అంటూ కీర్తనాకారుడు, క్షమించండి, యోహాను యెషయా భక్తుడు చక్కని ఆలోచన మనకు అందిస్తున్నాడు. రెండవది, గలతీయులకు రాయబడినటువంటి పత్రికలో మనము ఇక్కడ పౌలు గారి యొక్క నిస్వార్థ పరిచర్య, తనకు తాను ఆయన నేను దోషిని కాదు అని నిరూపించుకునేటువంటి ప్రక్రియలో క్రమంలో భాగంగా గలతీయులకు ఈ మాటలు రాస్తున్నాడు. ఆ మాటల్లో 13వ వచనం గమనించండి. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేశాను. చూశారా? ఎవరిని నాశనం చేశారు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు సంఘాన్ని నాశనం చేశాడు. క్రీస్తు సంఘము మొదటి శతాబ్దం, క్రీస్తు తరువాత సిఈ అంటాం, కామన్ ఈరా. క్రీస్తు తరువాత ఉన్నటువంటి కాలంలో మొదటి శతాబ్దంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని నాశనం చేశాడు. ఎందుకు? ఆయన యూదుడు, యూదా మత ప్రతిష్ఠుడు, పరసయుని యొక్క హోదా ఉంది. ఇటు యూదా మతంలో నిష్ఠా గరిష్ఠత ఉన్నది. యూదా మతంలో ఉండవలసినటువంటి వ్యక్తి ఎందుకు యేసు క్రీస్తు సంఘాన్ని దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు? కారణం చెప్పగలరా? ఎందుకు? అవసరం ఏంటి? సరిగ్గా ఇదే ప్రశ్న మనం భారతదేశంలో వేస్తాం. ఓ పెద్దలారా, ఓ నాయకులారా, ఓ హేతువాదులారా, ఎందుకు క్రైస్తవ సంఘాన్ని దూషిస్తారు? ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నారు? కారణం చెప్పగలరా? ఎవరైనా అడగండి కారణం. ఒక్కళ్ళైనా చెప్తానేమో అడిగి చూడండి. కారణం చెప్పరు. ఎందుకు చెప్పరు తెలుసా? మనం అంటూ ఉంటాం మనం మైనారిటీలు అని. మైనారిటీలు అయితే ఎందుకు చంపేస్తున్నారు? మైనారిటీలు కదా, అంత అవసరం వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టిలో అఫీషియల్ రికార్డ్స్లో మనం మైనారిటీలకు కావచ్చేమో, కానీ అన్అఫీషియల్గా మనం మైనారిటీలకు కాదు. మొన్నటి వరకు చెప్పినటువంటి లెక్కల్లో క్రైస్తవులు ఎంతమంది అన్నారు అమ్మా? 3%. ఇప్పుడు ఇంకా తగ్గింది, 2.4 అన్నారు. 2.1 కూడా అయిందేమో నాకు తెలియదు, ఇంకా అప్డేట్ అవ్వలేదు నేను. 2.4 Christians were harassed, are harassed, will be harassed. కారణం ఏంటంటే ఆ 2.4
వాళ్ళకి ఎలా కనపడుతుందంటే 100% లా కనపడుతుంది వాళ్ళకి. అది కారణం. వాక్యమే దానికి కారణం. వాక్యము బ్రతికింపచేసే వాక్యం, జీవింపచేసే వాక్యం, చలింపజేసేటువంటి వాక్యం. వాక్యము స్వస్థతనిచ్చే వాక్యం, నడిపించే వాక్యం. ఇంత చక్కని వాక్యం అన్వయించుకోవడానికి నోచుకోక, ప్రేమించే వారిని ప్రేమించలేక, ప్రేమించే వారిని, హత్తుకునే వారిని, మంచి మార్గంలో నడిపించే వారిని, స్కూల్స్ పెట్టిన వాళ్ళని, హాస్పిటల్స్ పెట్టినటువంటి వాళ్ళని, సంస్థలు స్థాపించి బలమైనటువంటి వ్యవస్థను, బలమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి వారిని హింసించటం ఎంతవరకు సబబు? దానికి కారణం ఏమిటంటే వారు వేరే మతస్థులను అంగీకరించలేకపోవడం. అదొక్కటే కారణం. ఇక్కడ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు కూడా చేసిన పని అదే. ఆయన అధికారికంగా బయలుదేరాడు. స్త్రీలను జుట్లు పట్టుకొని రోడ్ల మీద ఈడ్చుకుంటూ పరిగెత్తాడు. ఆయన గారు గుర్రం మీద వెళ్తుంటే ఈ స్త్రీలు రోడ్డు మీద డొల్లుకుంటూ వెళ్ళిపోయారు. జుట్టు మాత్రం గుర్రం మీద కూర్చున్నటువంటి సౌలు గారి దగ్గర. ఈ విధంగా పౌలు కాకపూర్వం సంఘాన్ని హింసించాడు. ఎందుకంటే ఒకే కారణం, సంఘం అనగా వాక్యం. పౌలు భక్తుడు తర్వాత చెప్తాడు. ఆయన పత్రికలు రాస్తూ కొరింథీయులకు రాస్తూ అంటాడు, సంఘమే యేసు యొక్క శరీరం అంటాడు. యేసు శరీరం అనగా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? మనం వాక్యం అని చెప్పుకున్నాం. దేవుని వాక్యము యేసుక్రీస్తు, సంఘమే యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు వాక్యము అయినప్పుడు సంఘము కూడా వాక్యం అవుతుంది. సంఘం అనగా ప్రకటించే సంఘం. సంఘం అనగా సౌవార్తీకరణ ఉద్యమములో కొనసాగే సంఘం. సంఘంలో ఉండి స్వార్థ పరిచర్య చేయను అంటానికి వీల్లేదండి. ఒక్కసారి నీవు యేసు శిష్యురాలుగా ఆధ్యాత్మికంగా నమోదు కాబడితే యు ఆర్ బౌండ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. స్వార్థ ప్రకటన తప్పనిసరి, అనివార్యమే. అందుకే ఇక్కడ క్రైస్తవ సంఘాన్ని పట్టుకున్నాడు సౌలు, హింసిస్తున్నాడు. ఎందుకంటే వీరి యొక్క స్వార్థ ప్రకటన, స్వార్థ ప్రాబల్యం విస్తారంగా విస్తరిస్తుంది. దానిని అణచివేయాలి అని వాక్యం ప్రకటిస్తున్న సంఘాన్ని వాక్యము కొరకు అణచివేశాడు. చివరికి ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమునే ప్రకటించుచున్నాడు. చూసారా? వన్స్ వాజ్ ఐ ఎ పర్సిక్యూటర్, నౌ ఎ ప్రొక్లైమర్. ఎంత మార్పు అండి! ఆ మార్పు దేనివల్ల అంటే వాక్యం వల్ల. జైల్లో ఉన్నవాళ్ళు, గర్విష్ఠులు, అహంకారులు, బలిష్ఠులు, రకరకాల నరహంతకులు, మీరందరూ దేవుని వాక్యం విన్న తరువాత, అంగీకరించిన తర్వాత మాట్లాడే తీరు గమనిస్తే ఆశ్చర్యంగా ఉంది. బెస్ట్ ఉదాహరణ సౌలు గారే. ఆశ్చర్యం. నేను ఒకప్పుడు కత్తి పట్టుకొని తిరిగాను, ఖడ్గం పట్టుకొని తిరిగాను. ఇప్పుడు ఈ ఖడ్గం పట్టుకొని తిరుగుతున్నాను.
వాక్యం అనే ఖడ్గం పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే వాక్యము మనను జీవింపచేస్తుంది, వాక్యం మనను బ్రతికింపచేస్తుంది. ఇక్కడ సువార్త పాటలోకి మనం వెళ్ళిపోదాం. సువార్త పట్టణంలో 72వ వచనం చూడండి, దయచేసి చదవండి అమ్మా. చదవండి. ప్రవక్తల నోట పలికించెను. అంటే దేవుని మాట ప్రవక్తల నోట, దేవుని మాట ప్రవక్తల నోట పలికించబడింది. తర్వాత మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను. చాలా నిబంధన అనే మాట కోసం నేను చదివించాను. మన పితరులు దేని యందు విశ్వాసం ఉంచారు? దేని యందంటే నిబంధన యందు విశ్వాసం ఉంచారు. భార్య భర్తలు గొడవ అయిందనుకోండి, భార్య ఏమంటుంది? పెళ్లి రోజు చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయారా కదా. అంటే వీళ్ళ బంధం దేని మీద ఆధారపడి ఉంది? దేవుడి మీద, ప్రమాణాల మీద. ఓకే, దేవుని సన్నిధిలో చేశాం. ఓకే, ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రమాణం ఏంటండి? ఇశ్రాయేలు ప్రమాణం ఏంటంటే దేవుని యొక్క నిబంధన. దేవుని యొక్క నిబంధన. నిబంధన అంటే ఏంటి? నిబంధన. న్యూ ఇయర్ రోజు ఎక్కువ చెప్తాను దాని గురించి. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం. ఇద్దరు వ్యక్తులు, రెండు ఆర్గనైజేషన్స్, లేకపోతే రెండు దేశాలు, రెండు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందం నిబంధన అంటే. ఇక్కడ దేవుని నిబంధన ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీ దేవుడినై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. అది నిబంధన. ఆ నిబంధన మీద నడిచారండి ఇశ్రాయేలు అందరూ కూడా. ఇప్పుడు మన యేసుక్రీస్తు అనేటువంటి దృక్పథంలో మనం నడుస్తున్నాం. యేసుక్రీస్తు అందరి విశ్వాసంతో, ఆయన శిలువ రక్తం ద్వారా మనము నడుస్తున్నాము, చలిస్తున్నాము. పాత నిబంధనలో నిబంధన మీద బ్రతికారండి వాళ్ళందరూ. అందుకే సౌలు భక్తుడు హింసించాడు. క్షమించండి, పౌలు భక్తుడు. సౌలు హింసకుడు కదా. పౌలు భక్తుడు హింసించింది అందుకేనండి. మేము నిబంధన జనులం, నిబంధన మీద బ్రతుకుతున్నాం, నిబంధన మా ఊపిరి. నీవు వచ్చి యేసుక్రీస్తుని బోధిస్తావా? అది ఆయన ప్రాబ్లం. ఇక్కడ దాన్ని చక్కగా అడ్రస్ చేస్తున్నాడండి జకర్యా. నిబంధన జనులు అయినటువంటి మనకు, నిబంధన మీద బ్రతికేటువంటి మనకు, అనగా ఇక్కడ ఏమో వాడాడు పదం, మన పితరులను కరుణించుటకు. పితరులు ఎవరు? నిబంధన జనులు. ఆ నిబంధన నమ్ముకున్నటువంటి వారికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ నిబంధనను ఏర్పాటు చేశాడు. ఇక దాని గురించి వివరణ ఇస్తూ చివరికి ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కొచ్చాడంటే అబ్రహాము దగ్గరకు వెళ్ళి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, తెలుగు బైబిల్లో వచనాలు ఇవ్వలేదండి. 68 నుంచి 75 జంప్ అయిపోయాడు. మరి ఇది ఏ వచనం అని చెప్పాలో ఇబ్బందిగా ఉంది. 75 అనుకోండి పోనీ. లాస్ట్లో 75 లాస్ట్లో, మనము శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా, నీతిగాను,
ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఇటు వినండమ్మా, అక్కడ ఉన్నటువంటి నిబంధన చెందినటువంటి అబ్రహాము సంతానము జీవిస్తూ వారు బలముగా వారి విశ్వాసాన్ని ప్రయోగించి బ్రతికారు. ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ రక్షణ, కన్నులారా చూస్తున్నటువంటి ఈ రక్షణ యేసుక్రీస్తు నుంచి వస్తుంది అని తన నోట ఈ మాట పలికాడు. అదే దేవుని యొక్క వాక్కు. ఆ వాక్కు ఆది శబ్దంతో సమానం. దట్ వర్డ్ ఈస్ నౌ ఈక్వల్ టు ది ఫస్ట్ సిలబల్. ఈ విధంగా జకర్యా తన యొక్క రక్షణను అందజేసేటువంటి ప్రక్రియలో క్రమంలో ఆయన మాట్లాడుతున్నాడు. చివరిగా మరొక కోణాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు. దేవుని వాక్యము మనకు ఏమై ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, విధానాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాడు. చూడండి 79వ వచనంలో, బాగా లాస్ట్కి వచ్చేయాలమ్మా. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణములోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహా అరుణోదయ దర్శనము కలిగింది. చూసారా? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాశారు. టు దోస్ who sit in the darkness and in the shadow of death, now the word comes as the way of peace to our feet. మన పాదములకు మన మార్గములకు వెలుగుగా మనకు అనుగ్రహించబడింది దేవుని వాక్యం. ఎక్కడ? ఎవరికి? చీకట్లో కూర్చున్న వారికి, మరణములో కూర్చున్న వారికి, రక్షణ లేని వారికి ఈ రక్షణ దేవుని వాక్యముగా అనుగ్రహించబడింది. మన నోట నుంచి వచ్చే మాట ఒకనాడు అంతరించిపోతుంది, మన గొంతు మోగబోతుంది, మన స్వరాలకు సమాప్తి ఉన్నది. కానీ దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి, ద వర్డ్, దేవుని యొక్క వాక్యానికి ముగింపు లేదు. ఆ వాక్యము శాశ్వతమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించే వాక్యం, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహించే వాక్యం, మనకి ఇవ్వబడినటువంటి సమాధానమును రెట్టింపు చేసుకోవడానికి దేవుని వాక్యము మనకు అందించబడింది. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు 1500 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు. వారందరూ కూడా దేవుని మాట వలన ప్రవచించారు. వారి నోట నుంచి వెలువడినటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. తరువాత మనకు శాశ్వతమైనటువంటి ఈ విశ్వాస యాత్ర కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ ప్రపంచ యావత్తు భూగోళం అంతా కూడా వెలిగించబడింది అంటే కేవలం దేవుని వాక్యము పైనే. దేవుని వాక్యము మనకు ఒక కేంద్రముగా ఉన్నది. దేవుని వాక్యము మనకు పునాదిగా ఉన్నది. ఆ వాక్యము మీద విశ్వాసం అనేటువంటి భవంతి నిర్మించబడింది. కనుక ఈ వాక్యము శరీరధారి యేసుక్రీస్తుగా మన మధ్యకు విచ్చేసి ఉన్నాడు. ఆ వాక్యమే మన మధ్య ఉన్నది. ఆ వాక్యమే జీవిస్తూ ఉన్నది. ఆ వాక్యమే మనం నడిపిస్తూ ఉన్నది. ఆ వాక్యమే మనం వెలిగిస్తూ ఉన్నది. ఆ వాక్యం మనకు దారి చూపిస్తూ ఉన్నది. ఆ వాక్యము మరణములో నుంచి మనను జీవంలోనికి నడిపిస్తున్నది. ఆ వాక్యమే మనకు ఈ దినము, ఈ ఆగమన ఋతువులో కూడా ఈ సహవాసాన్ని, వెలుగులను
అనుగ్రహించి. కనుక ఆది యందు ఉన్నటువంటి వాక్యము యేసుక్రీస్తుగా శరీరధార్యము మన మధ్యకు ఇచ్చేసి, మన మధ్య ఉన్నటువంటి ఈ వాక్యము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, సహాయంలో, సహకారంతో మనమందరము కూడా మరింత కాంతివంతముగా వెలిగించబడి, మన త్రోవలు సరళం చేయబడి, మన త్రోవలు వెలిగించబడి, వెలుగుమయం చేయబడి, మనము సమస్తమైనటువంటి దుష్కార్యక్రమాల నుంచి, దుష్ట స్థితుల నుంచి, దుష్ట సాంగత్యం నుంచి, ఉన్నటువంటి దుర్భరమైనటువంటి మరణ ఛాయ నుండి మనము విమోచించబడుతున్నాం, మనము వెలికి తీయబడ్డాం, మనము రక్షించబడ్డాం. వీఆర్ నౌ ఎ సేవ్డ్ అండ్ సెపరేటెడ్ కమ్యూనిటీ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్. కనుక శాశ్వతమైనటువంటి క్రీస్తు యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, వాక్యములో నుండి మనం అనునిత్యము పొందుకొని మన జీవితాలను, మన ఆత్మలను, విశ్వాస జీవితాన్ని పునరుద్ధరించుకొని బలపరుచుకొని ముందుకు సాగిపోదాం. సంపూర్ణమైనటువంటి బలముతో దేవుని వాక్యము కలిగి బలము పొందుకొని ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా ఉండడానికి దేవుడు తన యొక్క కృప మనందరి మీద కుమరించి, మనల్ని బలపరిచి, వాక్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధుడా, మాకు వాక్యమైనటువంటి మహాదేవ, మా జీవితాలను, మా మార్గములను, మా తలంపులను, మా యొక్క నడకను, మా యొక్క నడతను, మా విశ్వాస యాత్రను, కుటుంబ యాత్రను, ఆధ్యాత్మిక యాత్రను, ఉద్యోగ యాత్రను, ప్రతి మార్గాన్ని మీ వెలుగుతో నింపుమని, అందుకు మీ వాక్యం ప్రసాదించి, మీ వాక్యము మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, ఆ వాక్యము ద్వారా మేము ఆశ్చర్య కార్యములు చేసి మీ నామాన్ని ఘనపరిచే వారముగా మేము వర్ధిల్లడానికి సహాయం చేయమని, మరి విశేషంగా ఈ క్రిస్మస్ కాంతులు, దీవెనలు మా అందరి మీద ప్రకాశింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.